ప్రైజ్లా అందరికీ వందనాలు. మరి అందరు బాగున్నారా? భారతీయులందరూ, సహోదరులు సహోదరులు అందరు బాగున్నారా? ఆ ప్రభు కృప వల్ల మీరందరూ బాగుండాలని, ప్రపంచం అంతా బాగుండాలి. ప్రతి కుటుంబం కొరకు ప్రార్థించే అవకాశాన్ని ప్రభుని ఎరగని వారి కోసమైనా కూడా ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి బిడ్డ కూడా ప్రభు పిల్లలే కనుక ప్రభు కొంతమందిని ఎన్నుకున్నాడు, ఒక్కొక్కరిని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాడు. కనుక వాళ్ళందరి కొరకు ప్రార్థించే భాగ్యాన్ని ప్రతి క్రైస్తవునికి ఇచ్చాడు. అందులో నాకు కూడా ఇచ్చాడు. మరి మేము ప్రార్థిస్తున్నాము ప్రతి కుటుంబం కొరకు. రేయి పగలు, రాత్రి అనక పగలనక ప్రభు పాదాల చెంతల ఎవరు తప్పిపోకూడదని, నరకానికి ఎవరు పోకూడదని, జీవితాలు పాడు కాకూడదని, మరి అనేకమైన జీవితాలు ప్రభు సన్నిధిలో సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. అదేనా మేము చేసే పొరపాటు. వెయ్యి ఆత్మలు రక్షించకన్నా ఒక ఆత్మ రక్షించడం ప్రభు తరపున ప్రభు ఆశీర్వాదం ఎంతో పొందుకుంటాం. కనుక ఆత్మల భారం కలిగి ఆత్మల కోసం ప్రార్థించే ప్రార్థనలుగా ప్రతి క్రైస్తవుడు ఎదగాలని, ప్రతి క్రైస్తవుడు ప్రార్థన పరులుగా ఉండాలని, ప్రతి క్రైస్తవుడు దేవుడిచ్చిన భిక్షను, దేవుడిచ్చిన ఆయుష్ను, దేవుడిచ్చినటువంటి ప్రతిది కూడా మరి అనుభవిస్తూ ఉంటున్నారు. సరే, మరి ప్రతి బిడ్డ కొరకు ప్రార్థించాలి. మనం ప్రార్థించినప్పుడే మనం సరైనటువంటి ప్రేమ కలిగి ఉన్నప్పుడే ఇతరులు మనల్ని ప్రేమిస్తారు. కనుక ప్రతి వారి కొరకు మనం ప్రార్థించాలి. చిన్న ప్రార్థన చేస్తాను. మా ప్రార్థన ప్రతి వారు మీరు అంగీకరించాలి. ప్రార్థనలో ఎలాంటి భావం ఉంటుంది, ప్రార్థనలో ఎలాంటి సారస్వం ఉంటుంది, దేవునితో మేము ఎలా మాట్లాడుతున్నాం, దేవుణ్ణి ప్రతి వారి కొరకు మేము ఎలా అడుగుతున్నామో మీరు గమనిస్తే కాస్త మౌనంగా ఉండండి. దయచేసి మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు టైము 1 అవుతున్నది. ఈరోజు ట్యూస్డే. ప్రతిరోజు నా ప్రార్థన మీరు వినాలని, ప్రతిరోజు నా వీడియో మీరు చూడాలని, దేవుని యొక్క మాటలు మీరు వినాలని, దేవుని సన్నిధికి మీరందరూ మార్చబడాలని. ఇది మతం కాదండి, మార్గము. పరలోక రాజ్యానికి మార్గం ఇది, మత మార్పిడి కాదండి. ప్లీజ్, నమ్ము వారికి సమస్తము సాధ్యమే, నమ్మరు వారికి ఏం లేదు. ఇది బలవంతం లేదు. చూడండి, దేవుడు ఎవరు, మననిచ్చిన తండ్రి ఎవరు, మనం పెంచే తండ్రి ఎవరు, మన కోసం ప్రాణం పెట్టే తండ్రి ఎవరు, మన కోసం అనేకమైనటువంటి కొడల దెబ్బలు పడ్డ దేవుడు, భూలోకం వచ్చి మన కోసం అవమానపడ్డ దేవుడు ఎవరు. కాస్త మనం గ్రహించి దేవుని వైపు తిరుగుతారని మీరు నమ్మొచ్చు. ప్రతి కుటుంబాన్ని దేవుడు వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. కాస్త మీరు మౌనంగా ఉండి ప్రార్థన గమనించండి. పరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి, నీ నీ పాదముల వందనాలు. గొప్ప దేవానికి స్తోత్రం తండ్రి. సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి యేసయ్య, నీకు వందనం ప్రభువా. ఈ దినమును ఈ సమయం నాకు ఇచ్చినందుకు వందనాలు. ఇదిగో ప్రభువా, నాయన ఈ మధ్యరాత్రి సమయంలో ప్రార్థించడానికి అనేకమైన బిడ్డ కొరకు, తప్పిపోయిన కుమారుడు ఎలా తిరిగి వచ్చిందో వారందరి కొరకు తన తండ్రి ఎదురు చూసినట్టుగా నువ్వు మా కొరకు ఎదురు చూస్తున్న దేవానికి స్తోత్రాలు. తప్పిపోయిన అయా
మేము తప్పిపోకూడదని మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య. అయ్యా మమ్మల్ని గమనించే తండ్రి, మమ్మల్ని బాగు చేసే తండ్రి, అయ్యా మమ్మల్ని ఆదరించే తండ్రి నాయన నీకు వందనాలు. ఇదిగో తండ్రి, ప్రతి కుటుంబాన్ని కాపాడండి, ప్రతి బిడ్డను ఆదరించండి తండ్రి. ఇదిగో నాయన, ప్రతి వారిని నీ సన్నిధి రప్పించుకోండి ప్రభా. ఇదిగో నాయన, భార్యాభర్తల మధ్య తగాదాలు ఉన్నాయి ప్రభా, వారిని కూడా సమాధానపరచండి. తాగుబోతులు మార్చండి ప్రభా, వ్యభిచారాలను మార్చండి ప్రభా, దొంగలు మార్చండి ప్రభా, అబద్ధకులు మార్చండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రం తండ్రి. ప్రతి వారిని నాయన బాగు చేయండి నాయన. ప్రతి కుటుంబంలో శాంతి, ప్రతి కుటుంబంలో సమాధానము, ప్రతి కుటుంబంలో నెమ్మది, ప్రతి కుటుంబంలో ప్రభా ఆనందం కలిగి ఉంటకు సాయించే తండ్రి. ఇగో నాయన, మా ఆంధ్ర తెలంగాణ వీళ్ళందరినీ మార్చండి నాయన. అయ్యా వారిని దర్శించండి అయ్యా, వారిని కాపాడండి ప్రభా. ఈ గొడవలు, కొట్లాటలు, తగాదులు ఎందుకు ప్రభా? ప్రతి బిడ్డ సంతోషంగా ఉంటకు సాయించండి. సర్వశక్తుడైన దేవుని ఎరుగుటకు, సర్వశక్తుడైన దేవుణ్ణి తెలుసుకునే కొరకు ప్రభా ప్రతి వారిని మీరు దర్శించండి అయ్యా. ప్రతి వారితో మీరు మాట్లాడండి తండ్రి. వారు మా తొందరపడుతున్న తొందరను అయ్యా మీరు దర్శించండి ప్రభా. శాంతిబద్ధం చేయండి తండ్రి. ఇదిగో నాయన, ఒక్కొక్క కుటుంబంలో సమాధానం లేదు ప్రభా, సంతోషం లేదు ప్రభా. కుటుంబాన్ని గడపలేక, కుటుంబాన్ని ఏగలేక అయ్యా అయ్యా అనేకమైన సమస్యలతో కుటుంబంలో సంతోషం లేకున్నారు ప్రభా. వారి కుటుంబాన్ని వర్ధిల్ల చేయండి, వారి అవసరాలు తీర్చండి ప్రభా, వారి అక్కరి తీర్చండి తండ్రి. వారి చేతి పనులు ఆశీర్వదించండి అయ్యా, వారి కష్టజీతాన్ని ఆశీర్వదించండి ప్రభా. వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. ఈరోజు అనేకమైన హాస్పిటల్లో అనేకమైన వ్యాధులతో అనేకమైన చిన్నపిల్ల మొదలుకొని వృద్ధుల వరకు తండ్రి, నా తండ్రి ఎంతోమంది వ్యాధులతో బాధపడుతున్నారు తండ్రి. ప్రతి హాస్పిటల్లో రోధిస్తున్నారయ్యా. భూములు అమ్ముకొని, జాగలు అమ్ముకొని ప్రభా, అనేకమైన ఆస్తులు అమ్ముకొని అయ్యా రోగాలు బాగుగాక నలిగిపోతున్న కుటుంబాలను దర్శించండి ప్రభా. ఒక్కొక్క రోగిని ముట్టండి ప్రభా. నువ్వు రోగులకు వైద్యుడు కదా ప్రభా, నువ్వు స్వస్థపరిచే దేవుడు కదా ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన, ప్రతి బిడ్డని ముట్టండి అయ్యా, ప్రతి బిడ్డని తాకండి తండ్రి. నీకు వందనాలు నాయన. తెలియని పొరపాటు, తెలియనటువంటి పాపముల చేత, శాపముల చేత కుటుంబం పట్ల పీడింపబడుతున్న ప్రతి అంధకార శక్తులను దూరపరచండి, చీకటి శక్తులను దూరపరచండి, మంత్రశక్తులను దూరపరచండి అయ్యా. ఇదిగో తండ్రి, భానుమతి విధులను దూరపరచండి ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన, వివాహం గారి వారికి అయ్యా మంచి అయ్యా మరి వారికి జతపరచండి ప్రభా. గర్భఫలం లేని వారికి గర్భం మరి గర్భఫలం ఇవ్వండి ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రం తండ్రి. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం ఇవ్వండి ప్రభా. చేతి పనులు ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో తండ్రి, రోడ్ల పుంటే అనేకమంది ఉన్నారు వారు ప్రభా. కూడు లేక, గుడ్డ లేక తండ్రి అయ్యా, ఉండడానికి స్థలము లేక, నీడ లేక ఉన్న వారికి సహాయకరించండి ప్రభా. అనాథ పిల్లలు, మన అనాథ పిల్లలు ఆశీర్వదించండి ప్రభా. వారు ఆదుకోండి ప్రభా. వృద్ధాప్తుల వారిని ఆదుకోండి ప్రభా. ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఆదుకోండి ప్రభా. తల్లి లేని పిల్లలను ఆదుకోండి ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. దిక్కు లేని వారిని ఆదుకోండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి, ప్రతి వారి మీద నీ నదరున్న తండ్రి, ప్రతి కుటుంబం మీద నీ నదరున్న తండ్రి. నీకు స్తోత్రం నాయన. అయ్యా, తెలియని సమస్యల వల్ల బాధపడుతున్న కుటుంబాలను దర్శించండి ఇది రాత్రి ప్రభా. నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి, నా స్నేహితులను, బంధుమిత్రులను, పాలివారిని, పగవారిని కూడా అయ్యా దర్శించండి ప్రభా. నీకు స్తోత్రం నాయన. అయ్యా, మరి దినము బట్టి నీకు వందనాలు, ఈ సమయం బట్టి నీకు వందనాలు, ఈ రాత్రి సమయంలో ప్రభా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందన ప్రభా. అనేకమైన బిడ్డలు ప్రభా నాయన, అనేకమైన బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేకమైన బిడ్డలు దీవెనకరంగా బతకాలి ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, ఎంతోమంది ప్రభా ఈరోజు నాయన అయ్యా దేవుడు ఎవరో తెలియక అయ్యా సతమతపోతున్న కుటుంబాలు నాయన, మనల్ని దర్శించండి తండ్రి. నీకు వందనాలు. ఇదిగో ప్రభా, ఇదిగో తండ్రి, మనం నేడు జక్కయ్యను ఎలా దర్శించావో అలాగనే అనేకమైన కుటుంబాలను దర్శించండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, నీ బిడ్డగా బలపరచండి. ఏ ఒక్క బిడ్డ తప్పిపోకుండా సాయించే తండ్రి. అయ్యా, వారి వ్యాపారంలో అయ్యా బహుగా విస్తరించటకు సాయించండి. వాళ్ళ బిజినెస్లో విస్తరించటకు సాయించండి తండ్రి. చేతి పనులు ఆశీర్వదించండి ప్రభా. కష్టజీతాన్ని ఆశీర్వదించండి ప్రభా. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. మరి చదువుల్లో తోడుగా ఉండండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇవ్వండి ప్రభా.
నీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు నాయన. ఇదిగోనైనా మా దేశ రాజకీయ నాయకులను దీవించండి. సరైన పరిపాలన చేసేటకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ తండ్రి ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాన్ని సరైన పరిపాలన చేసేటకు సహాయం చేయండి. అయ్యా అనేకమైన బడుగైన వర్గాలకు అయ్యా మెరుగైనటువంటి సేవలు చేసేటకు సహాయం చేతండి. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. ఇంకా అనేకమైన కుటుంబాలకు ప్రార్థించి వీళ్ళకి మమ్మల్ని బలపరచమని అయ్యా రానున్న దినాల్లో ప్రభా అనేకమైన కుటుంబాల కోసం మేము ప్రార్థించుటకు అనేకమైన కుటుంబాల కొరకు ప్రభా నిన్ను పరిచయం చేసేటకు నీ కృప మాకు అనుగ్రహించండి. అయ్యా ప్రతి బిడ్డను ప్రభా అయ్యా ఏ బిడ్డ కూడా తప్పిపోవడానికి వీల్లేదు ప్రభా. అయ్యా ప్రతి బిడ్డని పరలోక రాజ్యంలో అయ్యా నీతో కలిసి జీవించే కృప దయచేయమని పరిశుద్ధాత్మ దేవా ఇదిగో తండ్రి తెలిసి తెలియని పొరపాటు నుండి క్షమించమని తెలిసి తెలియని పాపం నుండి క్షమించమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు. ప్రతి బిడ్డని క్షమించండి. ప్రతి కుటుంబాన్ని క్షమించండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. అయ్యా నీ బిడ్డగా బలపరిచి అనేకమైన కుటుంబాలతో మీరు మాట్లాడమని అయ్యా ఈరోజు నా తండ్రి అయ్యా ఈ సమయం నాకు ఇచ్చినందుకే అయ్యా ఈ సమయం ప్రతి ఒక్క బిడ్డ కొరకు మేము ప్రార్థించే అవకాశం నాకు ఇచ్చినందుకే నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ. అందరూ నా ప్రార్థన విన్నారని నమ్ముచున్నాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కనుక నా ప్రార్థనను నా వీడియోని చూడండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. దేశం కోసం, ప్రపంచం కోసం, నలిగిన వారి కోసం, పడిపోయిన వారి కోసం, కుంగిన వారి కోసం ప్రభా మరి వారిని లేవనెత్తండి, వారిని బాగు చేయండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని దర్శించమని మేము ప్రార్థిస్తాం. ఈ ప్రార్థనల మాదేమన్నా తప్పు ఉండదా? క్రైస్తవులంటే ఎందుకండి అంత పగలు? ఎందుకు అందరి కోసం ప్రార్థించడం తప్ప అందరినీ పరలోక రాజ్యానికి ఒక వారసత్వాన్ని ప్రతి బిడ్డ అందరు తన దేవుని ఒక సన్నిధిలో తండ్రి సన్నిధిలో మనందరం కలుసుకోవాలని ప్రార్థించడం తప్ప, సువార్త ప్రకటించడం తప్ప. దయచేసి నా ప్రార్థన అంగీకరిస్తారని. మరి మీరు ఎలా చేస్తారో నాకు తెలియగాని మా ప్రభు మాకు ఇలా నేర్పించాడు. నేను పొరపాటుగా తప్పుగా మీకు అనిపిస్తే మమ్మల్ని క్షమించండి. మా వీడియో వినండి. ప్రభు ప్రతి కుటుంబాన్ని ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించును గాక, వర్ధిల్ల చేయను గాక, బలపరచును గాక, బాగు చేయను గాక, మేలుతో నింపును గాక, ప్రతి కుటుంబంతో మాట్లాడును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ చెల్లె, థ్యాంక్ యూ తమ్ముడు. ఉంటా. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వద్దాం. బై బాయ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.